ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో పహల్గాం బైసరన్ ర్యాలీలో దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఉగ్రదాడి కోసం ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆ తర్వాత మరో వారం రోజుల పాటు అక్కడ తిరిగి రెక్కి నిర్వహించారని సమాచారం. ఇందుకు అక్కడి హోటళ్లలోని సీసీ కెమెరాల విజువల్స్ ను ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ సేకరించింది. వాస్తవానికి ఏప్రిల్ 22 కంటే 2 రోజుల ముందే అక్కడ ఈ దాడి జరగాల్సి ఉందని తెలుస్తుంది. కానీ నాడు వాతావరణం అనుకూలించకపోవడంతో ఉగ్రదాడి వాయిదా పడింది. 20వ తేదీన అక్కడ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో చాలా మంది పర్యాటకులు పహల్గాం సందర్శన వాయిదా వేసుకున్నారు. ఇక దాడి జరిగిన రోజు వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నాడు దాదాపు 5,000 మంది పర్యాటకులు బైసరన్ కు వచ్చినట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అంటే పక్కా ప్రణాళికతోటి దాడి చేశారని తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? సందీప్, ఉగ్రవాదుల దాడి అనేది పక్కా ప్రణాళికతో జరిగినట్టు కూడా తెలుస్తోంది. రోజుకు ఒక నిర్ఘాంతపోయే వార్తలు కూడా తెలుస్తున్నాయి. దాదాపు పహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు దాదాపు డజను పైగా పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది వివిధ జిల్లాల మహిళలు నిర్బంధంలో ఉన్నారు. ఎర్లియర్ 90s లో పిఓకేలో ప్రవేశించి కాశ్మీరీ ప్రజలను వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు 2010లో ప్రభుత్వ పునరావాస విధానాన్ని ప్రకటించినప్పుడు వారు తమ ఎవరైతే భార్యలతో వెళ్లి నేపాల్ ద్వారా తిరిగి మళ్లీ కాశ్మీర్ లోకి ప్రవేశించారు. అయితే ఎర్లియర్ ఆర్టికల్ 370 రద్దుకు ముందు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా యువతి పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసుకోవచ్చు. తమ ఆస్తులు గాని, జమ్మూ కాశ్మీర్ లో తమకు ఆస్తులు గాని, పౌరసత్వం గాని అన్ని ఉంటాయి. కానీ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఏ ఒక్క పురుషుడు కాశ్మీరీ మహిళను పెళ్లి చేసుకుంటే అలాంటి వారసత్వాలు ఇవేవి ఆస్తులు కానీ ఏవి ఉండకపోయేటివి. కానీ తాజాగా రోజుకు ఒక నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ తాజాగా ఉగ్రవాదులు మాత్రము చాలా పక్కడబందిగా ప్రణాళికలతోనే బైసరన్ వ్యాలీలో దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసింది. ఏప్రిల్ మొదటి వారంలోనే లోయను సందర్శించేందుకు, అంటే రెక్కి నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు కూడా తెలిసింది. ఆ తర్వాత మరో వారం పాటు అదే ప్రదేశాల్లో ఉగ్రవాదులు తిరిగి సమాచారం సేకరించుకుని వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని చాలా ఈ హోటళ్లలో కెమెరాలను కూడా దర్యాప్తు సంస్థలు తనిఖీ చేస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 22 కంటే 2 రోజుల ముందే అక్కడ ఈ దాడి జరగాల్సి, కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఉగ్రదాడి అనేది వాయిదా పడింది అనేది కూడా ఎన్ఐఏ అధికారులు తేల్చారు. 20వ తేదీన అక్కడ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో చాలా మంది పర్యాటకులు పహల్గాం సందర్శన కూడా వాయిదా వేస్తున్నారు. ఇక్కడ దాడి జరిగిన రోజు వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. నేపథ్యంలో దాదాపు 5,000 మంది పర్యాటకులు బైసరన్ కు వచ్చినట్లు కూడా రఫూఫ్ అని అనే గుర్రపు స్వారీ ఆపరేటర్ వెల్లడించారు. ఏప్రిల్ 22న ఇద్దరు ఉగ్రవాదులు బైసరన్ లోయలోని ఒక ఫుడ్ స్టాల్ వద్ద కూర్చొని ఓపిక్గా పర్యాటకుల సంఖ్య పెరిగే వరకు ఎదురు చూశారు. పెద్ద సంఖ్యలో టూరిస్టులు వచ్చారని నిర్ధారణ చేసుకున్న తర్వాత వారు షాపుల్లోకి వెళ్లి అక్కడున్న వారి మతం అడిగి నలుగురిని కాల్ చేశారని కూడా చెబుతున్నారు. వారు విచక్షణ రహితంగా కాల్పులు జరపలేదని ఎన్ఐఏ భావిస్తుంది. బాధితుల తలను గురి చూసి కాల్పులు జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఉగ్రవాదులు ఫుడ్ స్టాల్ వద్ద మరెవరైనా సిగ్నల్ కోసం ఎదురు చూశారనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టింది ఎన్ఐఏ. అయితే ఈ పహల్గాం బైసన్ లోయలో జిప్ లైన్ నిర్వాహకుడి శైలి కూడా అనుమానాస్పదంగా ఉండడంతో జాతీయ దర్యాప్తు సంస్థ అతడికి సమ్మన్లు జారీ చేసినట్లు కూడా సమాచారము. రిషి భట్ అనే సందర్శకుడు జీప్ లైన్ పై ప్రయాణించేందుకు ఎక్కువగానే ఆయన ఎప్పుడైతే ఆ జీప్ లైన్ పైన ఎక్కగానే కాల్పులు మొదలయ్యాయి. ఈ సమయంలో అతడు సందర్శకుడిని హెచ్చరించడం మానేసి అల్లాహు అక్బర్ అంటూ కూడా ఉగ్ర దాడి జరుగుతున్న వైపునకు రిషిని వదిలేశాడు. ఇదేమీ తెలియని అతడు ఉల్లాసంగా అరుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దీనిని తన కాళ్ల కిందే ఉగ్రదాడి జరుగుతున్న విషయం కూడా అతడికి ఆ వేగంలో అర్థం కాలేదు. వాస్తవానికి ఉగ్రదాడి సమయంలో అక్కడున్న వారిని అందరినీ ఎన్ఐఏ ప్రశ్నిస్తుంది. రిషి వీడియో బయటకు రావడంతో జిప్ లైన్ నిర్వాహకుడిని మరోసారి విచారణకు పిలిచింది. అయితే సాధారణంగా మనం ఇందాక కూడా చర్చించుకున్నాము, భారతదేశంలో యూజువల్ గా ముస్లింలందరూ కూడా నమాజ్ చేస్తుంటారు రోజుకి 5 నుంచి 6 సార్లు. కానీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళని రెచ్చగొడుతూ గానీ దేశంలో ఎక్కడా కూడా జరగలేదు.
అల్లాహు అక్బర్ అంటూ అరవడము. సో అయితే ఈ టూరిస్ట్ ఎవరైతే ఎప్పుడైతే ఆ జిప్ లైన్ పైన ప్రయాణిస్తుండగా ఇతడు ఆ జిప్ లైన్ మీద తనని ఎక్కించి ఆ హోల్డర్ ని పట్టుకునే ముందు అల్లాహు అక్బర్ అని ఎప్పుడైతే 3 సార్లు అనడము, సో అది కూడా అతను కూడా ఒక కల్పరేట్ గా కూడా ఎన్ఐఏ భావిస్తుంది. అతను కూడా సింపథైజరా లేకపోతే తననే టెర్రరిస్టే ఆ జిప్ లైన్ నిర్వాహకుడిగా అక్కడికి వచ్చారా అనేది కూడా ప్రస్తుతం ఎన్ఐఏ విచారిస్తుంది. దీంతో పాటు ఆ జిప్ లైన్ నిర్వాహకుడిని మరోసారి కూడా విచారణకు పిలిచింది. సో ఇదైతే పక్క ప్రణాళికలతోనే దారుణానికి పాల్పడినట్లు కూడా దర్యాప్తులో తేలింది. అయితే ముఖ్యంగా సీసీ ఫుటేజ్ టూరిస్టులు ఎవరైతే ఎక్కువగా ఉంటారో ఆ హోటల్ సీసీ ఫుటేజ్, ఆ సీసీ ఫుటేజ్ తో పాటు పబ్లిక్ ఏరియాస్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ని కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో కూడా సేకరించాయి. సో మొత్తము క్లియర్ క్లస్టర్ గా కూడా ఆ సీసీ ఫుటేజ్లు అన్ని కూడా చూస్తున్నారు. ఎక్కడైతే సస్పీషియస్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నారు. సో తర్వాత దాడి జరిగిన రోజు వాతావరణం మాత్రం సాధారణంగా ఉండడంతోనే ఈ దాడికి పాల్పడినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో దాదాపు ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా పిఓకే నుంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుండి కాశ్మీర్ లో వచ్చి చాలా మంది యువకులు కూడా వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేసి పంపించారనేది కూడా మరో వాదన నడుస్తోంది. ఇప్పటి వరకు ఓవరాల్ గా 50 మందిని డీటైన్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు భద్రతా దళాలు. 34 మంది షార్ట్ టర్మ్ వీసా హోల్డర్లు ఉన్నారు, వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చారు. మొత్తం దాంట్లో 12 మంది పాకిస్తానీ హిందూస్ కూడా ఉన్నారు. ఓవరాల్ గా 300 మంది పాకిస్తానీ ఉమెన్ ఇక్కడ లోకల్ గా మిలిటెంట్లని పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వారికి కూడా నోటీసులు పంపారు. సో ప్రస్తుతం రోజుకు విస్తుపోయే నిజాలు బయటకు ఉండడము, అలా పకడ్బందీగా ప్లాన్ చేశారనేది తెలుస్తుండడం దేశం మొత్తం కూడా నివ్వెరపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.